Hi, and this is Traga Sriram, cine analyst and political analyst. నిన్నటి నుంచి నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బన్నీ మీద మాట్లాడిన సందర్భం మొత్తం అంతా బన్నీదే తప్పు అని చెప్పిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద ఒక రేంజ్లో దాడి చేసిన తర్వాత అంటే ఎవరో కూడా ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు, కేవలం బన్నీని మాత్రమే పరామర్శించారు. బన్నీకి ఏమన్నా కాళ్ళు పోయినాయా, చేతులు పోయినాయా, కిడ్నీలు పోయినాయా, ఏం పోయిందని చెప్పి అల్లు అర్జున్ వెళ్ళి అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ అంతా పలకరించారు అని మాట్లాడడం ఏదైతే ఉందో అది కొంత అబ్జెక్షనబుల్గానే కనిపిస్తుంది. ఎందుకంటే బన్నీ చేసిన తప్పుని గురించి మాట్లాడడం వేరు, ఆ రోడ్ షో కానీ ప్రొజెక్షన్ కానీ చేశారు అని మాట్లాడడం వేరు. అది కాకుండా కాళ్ళు పోయినాయా, చేతులు పోయినాయా, కిడ్నీలు పోయినాయా అని మాట్లాడడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరూ కూడా గర్హించాల్సిన విషయం. పైగా సినిమా ఇండస్ట్రీ మీద ఒంటికాల మీద దాడి చేశారు. సరే, ఓకే, ఆయనకి బాధ ఉన్నది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి ఆయన పలకరించలేదు అనేది సరే, అది వేరే వెర్షన్. కానీ అసెంబ్లీలో సినిమా ఇండస్ట్రీ మీద ఈ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి దాడి చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు ఆలోచనలో పడింది. అసలు మనం ఏ ఉద్దేశంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం, అప్పటి మద్రాసు నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చాము, ఇప్పుడు మనకి కనీసం మర్యాద దక్కట్లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద ఆ స్థాయిలో దాడి చేస్తే టోటల్గా సినిమా పెద్దలని చెప్పి మాట్లాడుతుంది దాడి చేసి, అసలు మీకు ఏ సహకారం రాబోయే రోజుల్లో అందించాం, మీకు బెనిఫిట్ షోలు ఇవ్వము, లేదంటే టికెట్ హైక్స్ ఇవ్వము అని చెప్పి మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రెండో ఆలోచన స్టార్ట్ అవడం అనేది సహజం. రెండో పక్కన ఆంధ్రప్రదేశ్లోనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా అది సినిమా ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ ప్రభుత్వం. గతంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ సంగతి చూస్తాను, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సంగతి చూస్తాను, నేను అధికారంలో ఉన్నంతసేపు కూడా వీళ్ళ ఆటలు సాగనేమని అన్నాడు. రెండో పక్కన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ ప్రభుత్వం. కానీ అప్పట్లో సినిమా ఇండస్ట్రీ రావాలి వైజాగ్కి రావాలన్నా కూడా ఎవరు రాలా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఆయన పార్టీ జనసేనకి చెందిన ఎమ్మెల్యే చేతిలో ఉంది. రాబోయే రోజుల్లో అది నాగబాబు గారికి వెళ్తుందని అంటున్నారు. సో నాగబాబు గారికి ఒకవేళ సినిమాటోగ్రఫీ శాఖ కనుక వస్తే అది కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లోకి వచ్చినట్టు లెక్క, సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళ చేతుల్లోకి వచ్చినట్టు లెక్క. అట్లాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీ అసలు వైజాగ్కి రావడం బెటరా, హైదరాబాద్లో ఉండటం బెటరా అనేది ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి దగ్గరలో ఆయన ఇల్లు తీసుకున్నాడు, అక్కడ ఆఫీస్ పెట్టాడు, అక్కడ సెటిల్ అయ్యాడు. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలిచాడు, అక్కడ ఒక ఇల్లు కడుతున్నారు. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లో ఉంది ఆ ఇల్లు. ఇప్పుడు నాగబాబు గారు కూడా రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో మంత్రి అవ్వబోతున్నారు. ఏ మంత్రి అన్నా కానీ ఏదో ఒక మంత్రి పదవి వస్తుంది. ఆయన కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకి మంగళగిరికి షిఫ్ట్ అవబోతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సినిమా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటే సినిమా ఇండస్ట్రీని నేను ఉండంగా ఇక నుంచి దాని సంగతి చూస్తాను అని మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణలో అసలు ఇంకా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉండడం అవసరమా అనేది ఖచ్చితంగా ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. సరే, గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ మీద కొంచెం చాలా గట్టిగా వ్యవహరించాడు, చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు, అదంతా మనం చూసాం. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంది ఇక్కడ.
అసలు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. సో ఇట్లాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీ అసలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాకూడదు, ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమా యాక్టర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఖచ్చితంగా అందరూ 1-2 సార్లు గట్టిగా ఆలోచించి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ దిశగా ఆల్రెడీ మాటలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి కూడా మాటలు జరుగుతున్నాయి. మీకు ఇక్కడ అవసరమైతే అమరావతిలో కూడా స్థలాలు ఇస్తూ ఉంటారు, కానీ అమరావతిలో కానీ లేదంటే వైజాగ్లో కానీ ఎక్కడ స్థలాలు ఇచ్చినా కూడా స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అక్కడ స్టూడియోలు పెట్టుకోవడానికి, లేదంటే అవుట్డోర్ యూనిట్లు లాంటివి ఏర్పాటు చేసుకోవడానికి, వాటన్నిటికీ కూడా స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒంటికాల మీద, సినిమా ఇండస్ట్రీ మీద, బన్నీ మీద రెచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అనడంలో సందేహం లేదు. ఇది రాబోయే రోజుల్లో చాలా పెద్ద పరిణామాలకి దారితీసే అవకాశం కూడా ఉంది. రాజకీయంగా ఇప్పటికే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, గతంలో మేము ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్న సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు మీరేమో దుర్మార్గంగా వస్తున్నారని చెప్తున్నారు. సో ఈ పరిస్థితులన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత సినిమా పెద్దలందరూ కూడా రాబోయే రోజుల్లో కొంచెం గట్టి నిర్ణయం తీసుకుంటారని సినిమా అభిమానులందరూ కూడా ఆశిస్తున్నారు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం మన ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్స్, వేదాంత ఛానల్ని, అలాగే సినిమాకి సంబంధించిన అన్ని రకాల అంశాలు వచ్చే సినిమా రివ్యూలతో సహా అన్నీ వచ్చే సినిమా వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.